హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ డోస్ హైమ్స్. ఇప్పుడు మనం పల్లీల చిక్కీని ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూద్దామా? వీలైనంత వరకు మనకు కానీ మన పిల్లలకు కానీ బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దామండి. సో అందుకని ఇంట్లోనే హెల్తీగా చేసుకోవడానికి ట్రై చేద్దాం. ముందుగా చూసేద్దామా ప్రాసెస్ మరి. వేరుశనగ పప్పుని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారాక పొట్టు తీసేసుకోవాలి. చూడండి, ఇలా పొట్టు తీసేసుకున్నాక ఒక గ్లాస్ వేరుశనగ పప్పుకి ముప్పావు గ్లాస్ బెల్లం తీసుకోండి. బెల్లం పౌడర్ అయితే ఇంకా మంచిదండి. నేనైతే ఎప్పుడు పౌడర్నే తీసుకుంటాను. ఇప్పుడు తీసుకున్న పౌడర్ని కొంచెం వాటర్ యాడ్ చేసి పాకం పట్టించుకోవాలండి. ఈలోపు ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకోవాలండి. ఈ పల్లీల చిక్కీకి గట్టి పాకం అయితే కావాలండి. సో పాకం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా కొంచెం ఈ పాకాన్ని వాటర్లో వేసుకొని మనం చేత్తో పట్టుకోవడానికి వీలుగా బాల్లా సాలిడ్లా ఫామ్ అవ్వాలండి. సో ఇలా ఉంటే పాకం రెడీ అయినట్టే అండి. ఇప్పుడు మనం ముందుగా రోస్ట్ చేసుకున్న వేరుశనగ పప్పుని అందులో వేసి బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేరుశనగ పప్పు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీద ఉంటుంది కాబట్టి మొదటగా గరిటతోనే బాగా స్ప్రెడ్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనం చేత్తోనే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఒక 5 మినిట్స్ తర్వాత, అంటే వేడిగా ఉండంగానే చాక్ తీసుకొని మనం కావలసిన షేప్స్లో ఇలానే వేడితోనే కట్ చేయాలండి. మనం షేప్స్ కట్ చేసేసుకున్నాక ఒక గంట పాటు అలానే వదిలేసేయాలి. పూర్తిగా చల్లారాక మనం చాక్ సహాయంతో ఇలా మెల్లగా కింద నుంచి చిక్కీని లేపడానికి ట్రై చేసి కేక్స్ని తీసేసుకోవాలండి. పూర్తిగా చల్లారిపోతే ఈ కేక్స్ అనేటివి ఈజీగా వచ్చేస్తాయండి. ఇంతేనండి, చాలా సింపుల్ చిక్కీ చేసుకోవడం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి బయటగాన ప్రిపేర్ చేయడం చూస్తే మాత్రం మనం అస్సలు తినలేమండి. అంత అన్‌హైజినిక్‌గా చేస్తారు. కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుందాం. మన పిల్లలకు కూడా హోమ్ ఫుడ్స్‌నే అలవాటు చేయడానికి ట్రై చేద్దామండి. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి.